ఈ టన్నెల్ ప్రారంభం టైంలో మీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నారు. అసలు ఈ టన్నెల్ కాన్సెప్ట్ ఏంటి? టన్నెల్ కాన్సెప్ట్ అంటే మనకు శ్రీశైలం నుంచి మనకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని టన్నెల్ని స్కీమ్ని చేపట్టడం జరిగింది. 2004లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాగానే టన్నెల్ చేపడతామని చెప్పి ప్రకటించి 2005లో దానికి టెండరు నోటీస్ ఇవ్వడము. దాని తర్వాత నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అక్కడే ఉన్నాను. దాని తర్వాత 2005 ఆగస్టులో అంత టెండర్ కాల్ఫర్ చేసి ఆగస్టులో జయప్రకాష్ అసోసియేట్స్తో మన దీనికి మన డిపార్ట్మెంట్తో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. జయప్రకాష్ అసోసియేట్స్ వాళ్ళు అప్పటికే సర్దార్ సరోవర్ కట్టినటువంటి అనుభవం ఉన్నది. వాళ్ళు చాలా హైడ్రో పవర్ స్టేషన్స్ భారతదేశంలో ప్రైవేట్ రంగంలో హైడ్రో పవర్ స్టేషన్లో వాళ్ళే టాప్ ఉన్నారు. చాలా మంచి ఏజెన్సీ, డిసిప్లిన్ ఉన్నటువంటి ఏజెన్సీ. కాబట్టి ఆ ఏజెన్సీ వచ్చినట్టయితే మనకు త్వరితగతిన 5 సంవత్సరాల టైం బార్తో వాళ్ళకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు డెఫినెట్గా ఇంకా ముందే చేస్తారనే ఆలోచనతో మేము అనుకున్నాము. అయితే దీనికి ముఖ్యంగా ఆల్రెడీ అప్పటికే మనకు నల్గొండ జిల్లాలో లిఫ్ట్ ద్వారా పుట్టంగండి లిఫ్ట్ ద్వారా ఒక మొత్తం 2 లిఫ్ట్ల ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు జరిగింది. అయితే గ్రావిటీ ద్వారా మేము నీళ్ళు అందిస్తామని చెప్పేసి వారు చెప్పడంతో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. అయితే ఇది కనుక కంప్లీట్ అయినట్టయితే మనకు ఒక సంవత్సరానికి పుట్టంగండి లిఫ్ట్ ద్వారా దాదాపు సంవత్సరానికి 250 కోట్లు మనకు కరెంట్ ఛార్జెస్ తగ్గుతాయి. అదే కాకుండా మనకు హైదరాబాద్కు వాటర్ సప్లై కూడా ఒక లిఫ్ట్ వరకు మనకు ఫ్రీగా మనం నీళ్ళు ఇవ్వచ్చు. డైరెక్ట్గా హైదరాబాద్కు వాటర్ సప్లై ఇవ్వతుంది. దాని తర్వాత మనకు దీని ద్వారా ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 1000 క్యూసెక్కులు ఎక్కువ వచ్చినందుకు ఉదయ సముద్రం లిఫ్ట్ స్కీమ్ కూడా దీనిలో అంతర్భాగం చేయడం జరిగింది. ఉదయ సముద్రం దగ్గర ఒక లిఫ్ట్ చేసేసి టోటల్గా నార్కట్పల్లి ఏరియా, తర్వాత చిట్యాల ఏరియా, మునుగోడు ఏరియా, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు ఈ ఫ్లోరోసిస్తో కలుషితమైనటువంటి ప్రాంతాలు, వాటికి కూడా ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ ఇరిగేషన్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ ప్రాజెక్టు ద్వారా. కాబట్టి ఇది మనకు ఎంతో మేలు చేసేటువంటి ప్రాజెక్టు. అందుకని దాన్ని త్వరితగతిన కంప్లీట్ చేస్తారనే భావంతో మన జయప్రకాష్ వాళ్ళ యొక్క మీద మనకి ఎంతో ఆశలు ఉండేది. కాబట్టి దీన్ని టేకప్ చేయడానికి ముఖ్య ఉద్దేశము మనకు ఖర్చులు తగ్గించుకొని ఇంకా ఎక్కువ ఏరియాకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుందని మీరు ఎస్టిమేట్ చేసి మొదలుపెట్టారు దీన్ని? ప్రాజెక్టుకు మేము 2005లో వాళ్ళు అగ్రిమెంట్ అయినప్పుడు పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ అనే దాని మీద డిస్కషన్ చేసి దీనికి ఒక 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో ఉండే. ఎట్లంటే ఇప్పుడు 44 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఇది. అది టోటల్గా రాజీవ్ గాంధీ టైగర్ శాంక్చురీ నుంచి వచ్చే ప్రాజెక్టు కాబట్టి దానికి ఆడిట్ టన్నల్స్ కానీ తర్వాత షాఫ్ట్లు కానీ ఏమి ఉండవు. 2 ఫేసులు, ఒకటి ఇన్లెట్ శ్రీశైలం నుంచి, అవుట్లెట్ మనవారిపల్లి నుంచి డిండి దగ్గర పడుతుంది. కాబట్టి ఈ 2 ఫేసులతోనే మనం కంప్లీట్ చేయాలంటే 2 టన్నల్ బోరింగ్ మెషిన్స్ని ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక యూనిక్ ప్రాజెక్టు ప్రపంచంలోనే. ఇది దాదాపు చాలా ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది. అవును. ఈ పెండింగ్ మామూలుగా ఒక కన్స్ట్రక్షన్ చేసి కొద్ది రోజులు వదిలేస్తే దానికి పెచ్చులు ఊడిపోవడము, దానికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటప్పుడు ఇది చూసుకోకుండానే మళ్ళా కన్స్ట్రక్షన్ టన్నెల్ లోపలికి పోవడానికి ప్లాన్ చేశారా? అధికారులకు తెలియదా? అంటే చూడండి, ఈ ప్రాజెక్టు ఏంటంటే మనం ఎంతైతే డ్రిల్ చేస్తామో అంత ఇమ్మీడియట్గా దాంతో మన సెగ్మెంట్ లైనింగ్ చేయడం జరుగుతుంది. లైనింగ్ దానికి ఇమ్మీడియట్గా అయిపోతుంది. మనం ఒక 20 మీటర్లు డ్రిల్ చేసినాం అనుకోండి, వెనక నుంచి ఇమ్మీడియట్గా దానికి లైనింగ్ కూడా సెగ్మెంట్స్ రెడీగా ఉంటాయి. అంతగా ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ ఉంటాయి అన్ని లైనింగ్వి, అవి ఫిక్స్ చేయడమే ఉంటుంది. అది కూడా టీబీఎంఏ చేసుకుంటుంది అన్నట్టు అది. కాబట్టి దాని ప్రకారంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి 18 మీటర్లు డ్రిల్లింగ్ అయింది కదా, దానికి ఆల్రెడీ సెగ్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి లైనింగ్ సెగ్మెంట్స్ ఫిక్స్ అయిపోతే
టన్నల్కు ఇంకా ఎలాంటి ప్రమాదం ఏమి ఉండదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.